ప్రభుత్వం కాదు షరతుల ప్రభుత్వంలా మారింది. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్ పాస్ కాకపోతే దిగిపోవాలని హరీష్ రావు సూచించారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా షరతులు లేకుండా రుణమాఫీ పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ అభినందన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమన్నా తొండ గుడ్డు పెట్టని భూములను ఒక అమ్మాయి మాట్లాడింది, ఒక ఎస్టీ అమ్మాయి, బంగారం పంట పడుతున్న రేవంత్ రెడ్డి ఈ పొలంకాల చూడు, ఇవి తొండలు గుడ్డు పెట్టని భూముల పచ్చడి పొలాల చూడు అని చెప్పి ఒక అమ్మాయి రేవంత్ రెడ్డి పొలాల మధ్య పాపం ప్రశ్నించిన పాపానికి రేవంత్ రెడ్డి పగబెట్టి ఆ రైతుల్ని జైల్లో పెట్టి బేడీ వేసినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నువ్వు రైతులకు బేడీ వేసి పాపం కట్టుకున్నావు, ఇంకా పెద్ద కోడంగల్కి నేను చేయొద్దా అని ఎంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం చేసినావు? రైతుల్ని జైల్లో పెట్టించినావు, రైతులకు బేడీ వేసి ఉసురు పోసుకున్నావు కదా రేవంత్ రెడ్డి. అంతకుమించి నువ్వు చేసిందేమున్నది? నేను నమ్మి ఓటేస్తే గిరిజన రైతులకు బేడీ వేసి ఉసురు పోసుకున్నావు. ఇంకేదో మాట్లాడుతున్నావు, నా తమ్ముడు గొప్పోడు, నా తమ్ముడు ఏ పదవి లేకుండా సేవ చేస్తున్నట్టు. నీ తమ్ముడు ప్రజలకు సేవ చేయమంటే కలెక్టర్లతో సల్యూట్ కొట్టించుకోవడం సేవలా? మరి కలెక్టర్ ఒక రాజ్యాంగేతర శక్తిగా అధికారుల మీద పెద్దలను చెలాయిస్తూ కలెక్టర్లతో సల్యూట్ కొట్టించుకోవడం ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఇదా కలెక్టర్లతో చూస్తలేవా? వీడియోలు సోషల్ మీడియాలో వస్తలేవా? మంది కలెక్టర్లతో దండాలు పెట్టించుకుంటుంది కదా అని తమ్ముడు, సల్యూట్ కొట్టించుకుంటుంది కదా అని తమ్ముడు. ఇలా ప్రజలకు సేవ చేయమంటే అని చెప్పి ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటలు తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలవుతున్న పరిస్థితి లేదు. మెడికల్ కాలేజ్ పెట్టుకోవద్దా? ఎవరు పెట్టుకోవద్దా? అసలు 58 సంవత్సరాలు